చాలామంది అనుకుంటారు గురువుగారు పేరు మార్చుకోవడం వల్ల పేరులో డిగ్రీస్ సంఖ్యాబలం చేంజ్ చేసుకోవడం వల్ల జీవితంలో మార్పు వస్తుందా? అంటే ఒక్కసారి మీ ఇంట్లోకి వెళ్ళండి మీరు. మీ ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా ఆఫీస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత దర్జాగా ఇంట్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేయండి. ఆ ఫ్యాన్‌కున్నటువంటి 3 రెక్కలు సమానంగా పెట్టి చూడండి. మీకు గాలి వస్తుందా? ఒక్కొక్క రెక్కను కొంత కొంత డిగ్రీస్‌లో బెండ్ చేసి చూడండి. మీకు కావాల్సినటువంటి గాలి సరఫరా అవుతుందా లేదా? అది ప్రతి ఒక్కరికి ఎవరి డేట్ ఆఫ్ బర్త్‌కు అనుకూలంగా వారి పేరులో సంఖ్యాబలం ఉంటేనే మీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. చాలామంది అనుకుంటారు దీన్ని కొట్టిపడేస్తుంటారు. పేరులో సంఖ్యాబలం ఎందుకు? ఇది మార్పు చేసుకుంటే ఏమవుతుంది? మీరు ప్రతి బిజినెస్ మ్యాన్ నేమ్‌ను చూడండి. ప్రతి యాక్టర్ నేమ్‌ను చూడండి. ప్రతి ఎవరికైనా డెవలప్ అయ్యే వాళ్ళ నేమ్స్ చూసుకోండి. వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ చూడండి. ఖచ్చితంగా వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ అనేది ఒక యూనిక్‌గా ఉంటుంది. మీ పేరులో కూడా మీ సిగ్నేచర్ స్టైల్ కూడా నార్మల్‌గా ఉంటే మీరు 100 మందిలో ఒకరిలా ఉంటారా? లేదా నంబర్ 1గా ఎదగాలంటే మీరు ఈ తేదీలలో జన్మించారా? 4, 13, 22, 31 అలానే 7, 19, 26 ఈ తేదీల్లో మీరు జన్మిస్తే ఒక్కసారి నన్ను డైరెక్ట్‌గా కలిసే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ జీవితంలో మీ పేరులో మార్పు జరిగితేనే మీ జీవితంలో పురోగాభివృద్ధి అనేది మొదలవుతుంది.